నమస్తే అన్న. నమస్తే బ్రదర్. చెప్పండి అన్న, ఎలా ఉన్నారు? అంతా బానేనా? అంతా సూపర్ బ్రదర్. ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? ఫ్యామిలీ సూపర్. ఎంతమంది ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు మీకు? ఫ్యామిలీ ముగ్గురము మేము. అమ్మ, హ్మ్. నాన్న కలిపి మేము ముగ్గురము. మాకు నాన్నకి సంతానం ముగ్గురము. అక్క మ్యారేజ్ అయిపోయింది. హ్మ్. నాన్న కరోనా సమయంలో చనిపోయారు. ఓకే. అమ్మ ఇప్పుడు కూలి పని చేస్తూ ఉంటది. తమ్ముడు జిల్లా ఫుల్ టైమరు. జిల్లా కార్యాలయ ఇన్ఛార్జ్ బీజేపీ పార్టీ. ఓకే. హ్మ్. నేనొచ్చేసి బీజేపీ పార్టీలో వర్క్ చేస్తూ, ప్రజల కోసం టైం ఇస్తూ, పనిచేస్తూ ఆహ్, వి నేన్ నేను నా వ్యక్తిగతంగా ఏదో బిజినెస్ చేసుకుంటూ, నేను నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నాను. నా తండ్రి వచ్చేసి కరోనా సమయంలో చనిపోవడం జరిగింది. వారే నాకు రాజకీయంగా నాకు ఆదర్శప్రాయులు. చిన్నప్పటి నుంచి గూడా తను నన్ను పోషించడం జరిగింది మమ్మల్ని. ముందు రిక్షా రిక్షా వర్క్ గూడా చేసేది. రిక్షా తొక్కుతూ పాల దందా చేసేది నాన్న గూడా. ఓకే. అక్కడి నుంచి సిటీలో గూడా చాలా చోట్ల పని చేసిండు. అక్కడి నుంచి కొద్దిగా సెటిల్ అయిన తర్వాత గూడా మా విలేజ్‌లోనే సిమెంట్ షాపు ఇట్లా ఒక వర్క్ పెట్టి రియల్ ఎస్టేట్ గూడా వ్యాపారం గూడా అప్పుడు నాన్న చేసేది. ఓకే. చిన్నగా చేస్తూ అట్లా ఎదిగాము. ఇక వ్యాపారం నష్టం రావడం వల్ల కొంత అప్పులు పాలు కావడం జరిగింది. అప్పులైన తర్వాత అప్పుడు నేను ఇంటర్మీడియేట్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత అప్పులైనయి. అప్పులైన తర్వాత కాస్త ఇబ్బంది జరిగింది కుటుంబంలో గూడా. ఇగ అమ్మా, నాన్న అప్పటినుంచి కూలి పనులు చేస్తున్నారు. నాన్న మళ్ళీ కొంతకాలము ఒక 10 ఇయర్స్ వరకి సెక్యూరిటీగా గూడా హైదరాబాద్‌లో హాస్పిటల్ల దగ్గర ప్లస్ దాంతో పాటు ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర గూడా సెక్యూరిటీ కూడా చేసిర్రు వారు. ఇగ మాకు ఆదర్శప్రాయులు వాళ్ళే. అమ్మ గూడా మాకు ఇన్‌స్పిరేషను. వాళ్ళ వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం. తమ్ముడు గూడా మంచి ఎడ్యుకేషన్. నేను గూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. అదే విధంగా జర్నలిజం గూడా కంప్లీట్ చేశాను. ఓకే. హ్మ్. ఓకే అన్న. కంప్లీట్ స్టేట్‌మెంట్. ఒక స్టూడెంట్ నుంచి ఏబీవీపీ నాయకుడిగా ఎలా ఎదిగారు? ఇంకొకటి ఆ ఏబీవీపీ అనే ఆర్గనైజేషన్‌ని ఎందుకు ఎంచుకున్నారు? స్టూడెంట్‌గా అంటే చిన్నప్పటి నుంచి దేశభక్తి నాకు. హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి ఈ గణతంత్ర దినోత్సవం రోజున గావచ్చు, స్వతంత్ర దినోత్సవం రోజున గావచ్చు, ఆ రోజు అక్కడొచ్చినటువంటి కొంతమంది పెద్దవాళ్ళు ఇన్‌స్పిరేషన్‌గా దేశభక్తి గీతాలు చెప్పడము, దేశభక్తికి సంబంధించిన విషయాలు చెప్పడము, దాంతో పాటు స్కూల్ టీచర్స్, సార్ వాళ్ళు గూడా కాలేజీ దశలలో, స్కూల్ దశలలో బాగా నాకు ఈ దేశానికి సంబంధించిన విషయాలు, స్వతంత్ర సమరయోధుల సమయంలో బాగా చెప్పడం ద్వారా నాకు బాగా ఇన్‌స్పిరేషన్‌గా మారిపోయి దేశం అంటే బాగా ఆలోచించేవాడిని. ప్రజలకేదైనా జేయాలన్న ఆలోచన అప్పుడు చిన్నప్పటి నుంచే ఉంది. హ్మ్. మా నాన్న గూడా రాజకీయాల్లోనే ఉండేవాడు. అయితే ఆయన గూడా నాకిచ్చినటువంటి ఇన్‌స్పిరేషను. ఎప్పుడు ఇంట్లో చర్చ గూడా మా నాన్న ప్రజల గురించి, పార్టీల గురించే చర్చించేవాడు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు. అది నాకు మా నాన్న నుంచి నాకు అవి జరగడం జరిగింది. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది. ఏబీపీలో అంటే నేను కాలేజ్ దశలో ఉన్నప్పుడు 2009 ఓకే. తెలంగాణ ఉద్యమము జరుగుతున్నటువంటి సమయం అది. అక్కడ కొంతమంది ఏబీపీ వాళ్ళు వచ్చి కాలేజీలోకొచ్చి యాక్టివిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కమిటీని చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఒక లీడర్‌గా ఏబీవీపీలో కావాలి అని జెప్పేసి వాళ్ళు అక్కడికొచ్చి కమిటీ కోసం వచ్చిర్రు. మా క్లాస్‌లో అందరూ గూడా లేసిర్రు అప్పటికి గూడా. చాలామంది ఎవరెవరు పోటీ పడతారంటే అప్పటి నుంచి అంటే లీడర్‌షిప్ నాకు గూడా ఇంట్రెస్టు. స్కూల్ ఓకే. స్థాయిలో లీడర్‌గా గావాలని చాలా ఉండేది. క్లాస్ లీడర్ అప్పుడు జేసేటోళ్ళు. ఓకే. అది జేయాలని చాలా సార్లు అనుకునేవాళ్ళు గానీ నాకు అవకాశం రాలేదు. చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ ఉండే. నాకు కాలేజీలోకొచ్చిన తర్వాత నేను గూడా ఏబీవీపీ కమిటీలో ప్రెసిడెంట్‌గా ఉంటానని జెప్పి నేను గూడా నిల్చున్నా. ఓకే. మా క్లాస్‌మేట్స్ అందరూ గూడా నాకు సపోర్ట్‌గా ఉంటున్నారు. అందులో ఒక 6 మంది, 7 మంది లేచి నిలబడిర్రు. నిలబడ్డప్పుడు ఏబీవీపీ వాళ్ళు అడిగిర్రు. ఇందులో ఎవరు యాక్టివ్‌గా ఉంటారు? ఎవరు ప్రెసిడెంట్‌ని జేయాలే? మీరే జేయండి అని మా క్లాస్‌మేట్‌కి వదిలేసిర్రు. మా క్లాస్‌మేట్స్ వాళ్ళందరూ గూడా మహేందరే ఉండాలి. మహేందర్ యాక్టివ్‌గా ఉంటాడు. అందరిని ఎదిరిస్తాడు. చురుకుగా ఉంటాడని జెప్పేసి అప్పుడు నాకు ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ నా క్లాస్‌మేట్స్ అందరూ గూడా నాకు సపోర్ట్ జేసిర్రు. మా ఓకే. సీనియర్‌లు, నా క్లాస్‌మేట్. అప్పుడు ఆ రోజు వాళ్ళు ఏబీవీపీ అధ్యక్షుడిగా సాహితీ కాలేజీలో నన్ను అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నా స్టేజ్ రాజకీయ ఫియర్ ప్రస్థానం ఉన్న స్టార్ట్ అయింది. మీరు ఇట్లా మళ్ళీ దీనికి మీకు స్టేజ్ ఫియర్ ఉందంటున్నారు. అవును. చాలా. క్లాస్ వాళ్ళు మీ పేరు ఎట్లా చెప్పారు మళ్ళీ? అంటే నేను స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు ఫుల్ స్టేజ్ ఫియర్. ఓకే. మామూలుగా గాదు అసలు. ఆ స్టేజ్‌లు ఇప్పటి వరకు గ్రూప్ దినోత్సవం రోజు టీచర్స్ అవుతారు గదా! హ్మ్. హ్మ్. అందులో ఏది గాకపోయేది. స్పోర్ట్స్ రంగం గూడా కొన్ని మాత్రమే ఆడి సైలెంట్‌గా ఉండేవాడిని. నా చదువు నేను చదువుకునేవాడిని. అక్కడి వరకు యాక్టివిటీ ఉండేది గానీ, ఈ స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని బాగుంటుండేది. కానీ బయటకు రాకపోయేది. కాలేజీలోకొచ్చేసరికి ఆటోమేటిక్‌గా అది నాకు ఈ ఈ తెలంగాణ ఉద్యమంలోనే నాకు ఆ స్టేజ్ ఫియర్ అంతా గూడా పోయింది. ఓకే. ఈ ఏబీవీపీ ఆర్గనైజేషన్ అంటే మీకు నచ్చెళ్లారు. హ్మ్. అవును. ఓకే. అది రాష్ట్ర స్థాయికి ఎట్లా దిగారన్న? కాలేజీ నుంచి? ఏవీపీలో 2009లో ఇంటర్మీడియేట్ స్టార్ట్ అయినటువంటి నా ఉద్యమము, హ్మ్. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రారంభమైంది.
అక్కడ నుంచి విద్యార్థుల సమస్యల పట్ల ఇలా నిర్విరామంగా పోరాటం రెగ్యులర్గా నా చదువు నేను చదువుతూ, నేను పర్సనల్ కూడా నా చదువు చదువుతూ అప్పుడు కూడా కాంప్లీట్ చేసేవాళ్ళు మా ఇంట్లో కూడా. మా నాన్నగారికి వచ్చి కొంతమంది మీ మహేందర్ రోడ్ల మీద తిరుగుతుండు, రోడ్ల మీద ధర్నాలు చేస్తుండు, చదువు ఇబ్బంది పడతాడేమని కావాలని కులుకు తంత్రంతో చెప్పేవాళ్ళు. మా నాన్నగారు నన్ను నమ్మేది, నేను రాజకీయ నాయకుడే, మా కొడుకు కూడా రాజకీయ నాయకుడే అవుతాడు, ప్రజల కోసం మంచి చేస్తుండు కాబట్టి అవుతాడు అని చెప్పి రిటర్న్ క్వశ్చన్ చేసేది. నన్ను ఇంటికి పిలిచినప్పుడు కూడా, ఇంటికి వచ్చినప్పుడు కూడా మా నాన్న అడిగాడు ఇట్లా నీ గురించి ఇట్లా వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పేసి చెప్పారు నాన్నగారు కూడా. చెప్పినప్పుడు కూడా మా నాన్నగారు ఆ విధంగా చెప్పి ఇంకెక్కడ చేయని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయండి, కానీ ఎక్కడ కూడా నన్ను ఉత్సాహపరచలేదు. ఓకే. ఇంకోటి, మీకు స్టూడెంట్కి ఏ ఆపద వచ్చినా తట్టుకోలేదంట, దేనికైనా తెగిస్తారంట స్టూడెంట్స్ కోసం? అది వాస్తవమే. స్టూడెంట్స్ అంటే దేశభక్తి కలగాల్సినటువంటి టైం అది. స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్ రకరకాల విద్యార్థులు ఉంటారు, గ్రామాల నుంచి నిరుపేదలు ఉంటారు, అంతా వాళ్ళకి ఏం తెలియదు. 10వ తరగతి పూర్తయిన తర్వాత కాలేజీ దశలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒక మైండ్ సెట్ వాళ్ళది ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ లో చెడు భావాలు వస్తూ ఉంటాయి. మనం ఆ స్టూడెంట్స్ క్యాచ్ చేసుకోగలిగితే అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని ఏ విధంగా అయితే ఒక ఉందో దానికి సంబంధించి మనం కూడా కాలేజీ దశలలో స్టూడెంట్ను పట్టుకొని వాళ్ళని ఒక తీర్చిదిద్దగలిగితే ఒక అబ్దుల్ కలాం తయారవుతాడు, ఒక అంబేద్కర్ తయారవుతాడు, ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాల్సిందే. స్టూడెంట్ మీద దేశం ఆధారపడి ఉంది. ఆ స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తే ఒక మంచి కళాత్మకమైనటువంటి రంగాల నుంచి వాళ్ళ బయటకు తీసుకురావచ్చు. కాబట్టి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, వారి నుంచి దేశాన్ని నిర్మించవచ్చు. ఓకే. ఒక స్కూల్ టీచర్, ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్తే విన్న స్టూడెంట్స్ మీరు ఒక పిలుపునిస్తే మీ ఇంకా వందలాది సంఖ్యలో వచ్చి మంచి నిలబడతారంట, దానికి ఉన్న రహస్యం ఏమి? అలానే ఏం కాదు, కానీ కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ కు నాకు అంత కమిట్మెంట్ ఏంటంటే నేను స్టూడెంట్స్కి ఏం జరిగినా నేను అందుబాటులో ఉంటా ఖచ్చితంగా కూడా. నా సొంత పనులు కూడా వదిలేసేసుకొని కూడా విద్యార్థులకు సమస్యలు ఏడున్నా వెళ్ళేవాడిని, కాలేజీలలో మోటివేషన్ చేసేవాడిని, ఎగ్జామ్ టైంలో వాళ్ళు ప్రిపేర్ ఏ విధంగా కావాలని చెప్పేవాడిని. ఇది మీరు అన్నది వాస్తవమే. అక్కడ సార్లు టీచర్స్ వాళ్ళు చెప్పేది వాళ్ళ సబ్జెక్ట్ చెప్పేది, నేను చెప్పేది వాళ్ళేమో సబ్జెక్ట్ చెప్పేది, నేనేమో సమాజం గురించి చెప్పేది. అట్లా వాళ్ళకి నేను ఏది జరిగినా వాళ్ళకి అందుబాటులో ఉండేవాడిని. అమ్మాయిలకు బయట జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు నేను ఇమీడియట్లీ సాల్వ్ చేసేవాడిని. అధికారులు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్లు కావచ్చు, రకరకాల బస్ పాస్ల ఇష్యూస్ కావచ్చు, విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు కావచ్చు, బిల్డింగ్స్ లేక శిథిలావస్థలకు గురైనటువంటి హాస్టల్స్ కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు. స్టూడెంట్ అంటే ఒక ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు చాలామంది. అట్లా నాతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. నేను ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి హ్యాండ్ ఓవర్ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అప్పట్లో కూడా నేను చేసేవాడిని, ఇప్పటికి కూడా ఎవరు కాల్ చేసినా ఎవరు అదున్నా నాకు అందుబాటులో నా మీద నమ్మకంతో స్టూడెంట్ వస్తే ఎవరికి నేను పని చేసేవాడిని. అట్లా నన్ను బాగా లైక్ చేస్తారు వాళ్ళందరూ కూడా. ఇంత పోరాటం చేసి స్టూడెంట్స్ కోసం ఏం సాధించారు మీరు? సాధించడానికి ఏముండదు. భారతదేశం కోసం స్వతంత్రం దేశం వాళ్ళు ఏమైనా సాధించారంటే వాళ్ళ కోసం వాళ్ళు చేయలే కదా, దేశం కోసం పనిచేసారు, ప్రజల కోసం పనిచేసారు. ఫస్ట్ నన్ను అడిగితే మన పర్సనల్ తర్వాత ఫస్ట్ నేషన్ అంటే మన దేశం తర్వాతే మిగతాది. కాబట్టి సాధించడానికి ఏముండదు. విద్యార్థులకు చేసే మంచి నాకు అందులోనే నేను తృప్తి పొందుతా. నాకు అదే ఇష్టం, అదేగా కొనసాగుతుంటా. విద్యార్థులు అంటే ఇంత ప్రేమ చూపిస్తున్నారు, కొన్ని వందల వేల విద్యార్థులు మత్తుకు బానిసాయి ఎన్నో దుర్మార్గాల పనులు చేస్తున్నారు. మనం వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేయలేదు? దానికి సంబంధించిన ఉద్యమాలు కూడా చాలా వరకు చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా విద్యార్థులకు వాళ్ళ టెక్నికల్గా వాళ్ళు ఎదుగుతున్నప్పటికీ కూడా వారి లోపల ఒక మంచి చెడు అనేది ఏ విధంగా వాళ్ళ లోపల ఉంటున్నాయో ఆ మంచి అనేటటువంటి ఎక్కువ నేర్పించకుండా చెడు అనే భావజాలం అంటే సినిమా ప్రభావాలు కావచ్చు, కొన్ని సినిమాలలో మాఫియా చూపిస్తూ ఉంటారు, డ్రగ్స్ చూపిస్తూ ఉంటారు. ఈ విద్యార్థులు కూడా చెడు అలవాట్లకే ఎక్కువ బానిసలు అయిపోయారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఒకటి, పట్టించుకున్నా కూడా వాళ్ళ యొక్క పర్సనల్గా పిల్లలు ఏమన్నా మేమేమన్నా మందలింపు చేస్తే ఏమన్నా సూసైడ్ చేసుకుంటారని భయపడే వాళ్ళు కూడా చెప్పకుండా ఉండేవారు. విదేశాల నుంచి ఏవైతే మారక ద్రవ్యాలు ఉంటాయో దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది రోహింగ్యాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు దగ్గరలోనే హైదరాబాద్ కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి టౌన్లలో. అక్కడ విద్యార్థులు చదువుకునేవారంటే ఇక తెలుసు కదా ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లుంటాయో. అన్ని గ్రామాల నుంచి సిటీ కల్చర్, విదేశీ కల్చర్ అందరూ ఉంటారు రకరకాల. అక్కడ అలవాటు ఉన్నటువంటి ఒక వ్యక్తులందరూ ఇక్కడ మాదక ద్రవ్యాలు రూపంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటే విద్యార్థులు చెడగొట్టేవారు. దీని వెనకాల ఒక రహస్యం ఏంటంటే
మన దేశంలో ఉండేటువంటి యువతను తప్పుద్రోవ పట్టించడానికి విదేశ విదేశీయులు పడుతున్నటువంటి కుట్ర ఇది కూడా. అది కుట్రలో భాగమే. ఇది కూడా ఒక ఉగ్రవాదమే. అంటే భారతదేశంలో పిల్లలను డ్రగ్స్ వైపు మళ్లించి వారి జీవితాన్ని నాశనం చేస్తే భారతదేశాన్ని ఏమైనా చేయడానికి అవకాశం ఉంటది. వీరిని ఎదగనివ్వద్దు, వీరిని బానిసలను చేయాలని ఆ విధంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ పిల్లల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ వారి జీవితాలతో ఆడుతుర్రు. దాని మీద చాలా సార్లు ప్రోగ్రామ్స్ పెట్టినాము, అవేర్‌నెస్ చేసినాము, చాలా కాంప్లెయింట్స్ చేసినాము అధికారులకు కూడా. ఎంతవరకు మార్పొచ్చింది? మార్పు అంటే చాలా వరకు మార్పు తీసుకురాగలిగినాము. పేరెంట్స్ కూడా అప్పటి నుంచి కూడా కొద్దిగా పట్టించుకోగలిగారు. కాలేజీలలో కూడా సిస్టమేటిక్ విద్యార్థి ఏ విధంగా ఎలాంటి ఎక్కడ తిరుగుతుర్రు, ఏ విధంగా చేస్తుర్రు అంటే తల్లిదండ్రులకు కంప్లెయింట్ చేయడం, పోలీసుల వాళ్ళతోని, అధికారులతోని, సంబంధిత అధికారులతోని గైడెన్స్ ఇప్పియడము, వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడము, లైఫ్ గురించి మోటివేట్ చేయడం ఇవన్నీ చేసినాము. కొంత వరకు సక్సెస్ అయినాము. ఆ విధంగా ఒక యూత్‌గా మేము కూడా దాని మీద వ్యతిరేకిస్తున్నాం. 100% వ్యతిరేకిస్తాం. అది ఖచ్చితంగా ప్రభుత్వాలు దీన్ని ఎమర్జెన్సీ పట్టించుకోవాలి. అవును. ప్రభుత్వాలు పట్టించుకోవాలి. మనం ఉద్యమం చేయేంత వరకు పరిమితం ఉంటది. కానీ ప్రభుత్వాలు బాగా పట్టించుకోవాలి. ఎందుకన్నా మళ్ళీ మన ఏబీపీ ఆర్గనైజేషన్ నుంచి తప్పుకున్నారు? బయటకు వేశారు అందులో నుంచి? అంటే ఏబీపీ నుంచి తప్పుకోవడం అనేది ఏం లేదు. నేను చదువుకునే దశలో ఏబీపీలో ఉన్నా. 15 సంవత్సరాలు ఏబీపీలో పనిచేసిన. నేను ఒక టాక్ అన్న బయట ఏంటంటే మీరు తప్పుకోలేదు, మిమ్మల్ని తీసేశారు అందులోకి నుంచి బయటికని. అంటే ఏం తీసేయలేదు. దాంట్లో నుంచి నేను హార్డ్ వర్క్ చేసేవాడిని. ఇక్కడ కాలేజీ అధ్యక్షుడి నుండి నేను రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన. రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాలు తిరిగిన. దాదాపు కొన్ని రాష్ట్రాల వరకు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా. తెలంగాణ ఉద్యమంలో బాగా కీలకంగా పాల్గొన్నా. ఒక 8 కేసులు కూడా అయినాయి నా పైన. నేను తప్పుకోలేదు దాని గురించి. ఏబీవీపీ నుంచి నాకు జీవితం ఇచ్చింది ఏబీవీపీ. అంటే ఏబీవీపీ స్టూడెంట్ దశ అయిపోయిన తర్వాత బీజేపీలోకి రావాలి కాబట్టి సొంత పార్టీని ఏదైనా ఒకటి ఎన్నుకోవాలి కాబట్టి నేను రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తోటి నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. ప్రజలకు సేవ చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా బీజేపీలోకి అని చెప్పేసి నా ఇంట్రెస్ట్‌తో వచ్చిన. ఏబీవీపీ నాకు జీవితం ఇచ్చింది ఏబీవీపీ. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? బీజేపీ పార్టీలో కూడా కారణాలు ఏంది? ఇంకోటి ఏబీపీలో పనిచేశారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళారు. రాజకీయం అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రజలంటే ప్రేమ. ఎవరికైనా ఏమన్నా జరిగితే నాకు ఖచ్చితంగా సేవ చేయాలనేది ఒకటి భావన ఉంటుండే. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న సంఘటనలే నన్ను రాజకీయం వైపు మళ్లించినాయి. కాలేజ్ దశలో ఏబీవీపీ స్టూడెంట్ లీడర్‌గా చేసిన కాబట్టి తెలంగాణ పోరాటాలు అనేకమైనటువంటి ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన కాబట్టి నాకు అవన్నీ ఆటోమేటిక్‌గా నాకు రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన కలిగింది. ఎందుకంటే కళాశాల దశలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే నాకు దీన్ని చూస్తుంటే సంఘటనలు, పేదరికంలో ఉన్నటువంటి సంఘటనలు చాలా మందిని చూసిన. అరే ఎందుకు జరుగుతుంది ఇవి ఏంటి అని ఆలోచించాను. అంటే ఒక ఉద్యోగం కొడితే ఏ విధంగా సేవ చేయగలుగుతామో, ఒక రాజకీయంలోకి వస్తే ఏ విధంగా చేయగలుగుతామని ఆలోచించిన. ఉద్యోగం చేస్తే 30,000 40,000 జీతం కింద చేసి ఒక బానిసలాగా బతకాలి. నాకు ఆ జీవితం ఇష్టం లేదు. కాబట్టి రాజకీయ పార్టీని ఎన్నుకున్న, రాజకీయ పార్టీలో కొనసాగించాలి. ఖచ్చితంగా రేపటి రోజు ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయ పార్టీలో ఉంటే ధీటుగా కొట్లాడగలుగుతా, ప్రజలకు న్యాయం చేయగలుగుతా అనేటట్టు ఒక నమ్మకంతోటి నాలంటోడు రాజకీయాల్లో ఉండాలనేది నేను ఖచ్చితంగా ఆలోచించిన. ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉన్నా. ఇది మా నాన్న ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్. చాలా మంది మహనీయుల యొక్క చరిత్రలు తెలుసుకున్నా. కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చేసిన. ఇంకోటి ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి అనంటే ఏబీవీపీ ఖచ్చితంగా లీడర్‌షిప్ నేర్పిస్తుంది. నాకు దైవం ఏబీవీపీ. భారత్ మాతాకి జై అంటాం మేమంతా. మేము ఈ యొక్క ఏబీవీపీలో పనిచేసినాం కాబట్టి ఆ లీడర్‌షిప్ మాకు మా ఏబీవీపీలో ఉన్నటువంటి పెద్దలు మాకు ఆ లీడర్‌షిప్ ఇచ్చారు. సాంస్కృతిక సాంప్రదాయాలు కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, జ్ఞానం, శీలం, ఏకత అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పైన ఏబీవీపీ పనిచేస్తుంది. ఏబీవీపీ అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్‌లో చేయాలంటే భారతదేశానికి ఒక సైనికుడు ఎంత ఇంపార్టెంటో, అక్కడ ఎంత నేర్చుకుంటాడో, ఏబీవీపీలో పనిచేసిన వ్యక్తి కూడా అంతే నేర్చుకుంటాడు. అందుకే ఏబీవీపీలో కొనసాగిన ఏబీవీపీ సిద్ధాంతాలు ఉన్నటువంటిది కూడా బీజేపీ పార్టీ. అనుబంధ సంస్థ కాబట్టి ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీ ఇంట్రెస్ట్‌తోనే పోయినా. దేశం కోసం ప్రాణం ఇచ్చేది బీజేపీ పార్టీ. అందుకే బీజేపీ పార్టీని ఎంచుకున్నా. మీరు మొన్న అచ్చంపేటలో టికెట్ కోసము ప్రభుత్వం దగ్గరికి రిక్వెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఒక 100 సంఖ్యలో బైకులు, జిప్సీలు, బాడీ గార్డ్స్ అంత కావడానికి అసలు అంత డబ్బు ఇవ్వడానికి వచ్చింది మీకు? ఇప్పుడు రాజకీయాలలో రాణించాలంటే డబ్బులు అవసరం ఏం లేదు. దానికి ఉదాహరణగా చాలా మంది ఇందాక కూడా మీకు చెప్పిన బీజేపీ పార్టీలో పోటీ చేయడానికి డబ్బులు అవసరం లేదు. బీజేపీ పార్టీలో ఎదగడానికి డబ్బులు అవసరం లేదు. మీరు అంటున్నారు కదా ఇప్పుడు పర్సనల్‌గా ఎట్లా మెయింటైన్ చేసుకుంటాను. నేను చేసేది రియల్ ఎస్టేట్‌లో ప్లాట్లు వరకు, ల్యాండ్ వరకు చేసుకుంటా. అది నా బతుకు తెరువు కోసం నేను చేసుకుంటా. అందులో నేను సంపాదించే డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటా. ఈరోజు ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతున్నా. ఈరోజు నేను నా ఖర్చులు మొత్తం రియల్ ఎస్టేట్ ద్వారానే నేను రొటేషన్ చేసుకోగలుగుతున్నా. అది నా సొంత బిజినెస్. దాంట్లో ఎవరు కూడా విమర్శలు చేస్తుంటారు చాలా వరకు కూడా.
ఈయన ఈ విధంగా ఎదుగుతుండు, ఆయన ఆ విధంగా ఎదుగుతుండు అని చాలా మంది నన్ను అంటూ ఉంటారు, బయట అంటారు. నా ముందు ఎవరేమన్నారు, చాలా మంది అంటుంటారు, అంటే ఫ్రెండ్లీగా చాలా మంది చెప్తూ ఉంటారు ఇట్లని. మనమేం పెద్ద అధికారులం కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు రకరకాల. ఇవి ఎదిగేవానికి ఎన్ని విమర్శలు చేస్తారో మనకు తెలుసు కదా. మంచి మంచి మహానుభావులని అంటూ ఉంటారు. మనం ఎంత కష్టపడుతున్నామో నాకు తెలుసు. రూ. 10 లేని టైంలో కూడా నేను రాజకీయాలు చేసిన. ఇక్కడ కూడా మా నాన్న ఒకటే చెప్పేది, రూపాయి జేబులో లేకున్నా కూడా మనం దిల్దారుగా బతకాలి, ఎవరికి బానిసలాగా బతకొద్దని చెప్పేసి మా నాన్న నేర్పినటువంటి పాట. ఇప్పటికి కూడా ఎవరి దగ్గర కూడా నేను చేయి చాచను. నా సొంత కష్టార్జితంతోనే నేను బతుకుతా. రూపాయి లేకపోయినా ఇదే ధైర్యం ఉంటది, రూపాయి నా దగ్గర ₹1,00,000 ఇదే ధైర్యం ఉంటది. ఓకే. ఈ బాడీ గార్డులు, ర్యాలీలు అనేవి నా కోసం అభిమానంగా వచ్చారు విద్యార్థులు, యువత. బాడీ గార్డులు అంటే నా ఫ్రెండ్లీ వాళ్ళందరూ కూడా. వారి భోజనం ఖర్చులు కూడా నేను పెట్టుకోవాలి కదా, పెట్టుకోక తప్పదు కదా. వారికి నేను వాళ్ళు నా ప్రేమతోటి అభిమానంతో వచ్చారు తప్పగా నా దగ్గర డబ్బులు చూసి కాదు, నా కోసం వచ్చారు వాళ్ళంతా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా కూడా విజయం సాధించడానికి అంటూ ఉంటాం. ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చాలా మంది ఎదిగారు. ఇలా మహేందర్ తక్కువ అంచనా వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు అవకాశం వస్తుంది, 100% వస్తుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తా. ఇలా ఎవరెవరైతే విమర్శిస్తారో వీనితోటి ఏమైతుంది అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వారే నా ముందు వచ్చి కట్టినట్టు నేను చేసుకుంటా. అది 100% అయితే అది దైవ నిర్ణయం. నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ వెనకాల తిప్పుకునే వాళ్ళని ఎందుకు మోసం చేస్తారు మీరు? దేనికి? అంటే నీ అవసరాలకు వాడుకొని వదిలేస్తారంట. అవసరాలకు వాడుకునేవారు వాళ్ళు, అవసరానికి నన్ను వాడుకోరు. మహేందర్ అనే వ్యక్తి అవసరానికి మహేందర్ని వాడుకుంటారు. ఎక్కడ కూడా మహేందర్ ఎవరిని వాడుకోలే. నాకు మెత్తటి స్వభావం ఉంటుంది, ప్రజల మీద ప్రేమ ఉంటుంది, విద్యార్థుల మీద ప్రేమ ఉంటుంది, అందరి మీద ప్రేమ ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ నేను ఎవరిని మోసం చేయలే. నేను అందరికి సహాయపడిన వ్యక్తిని. కానీ ఎక్కడ కూడా నాకు విమర్శలు చేసిన వాళ్ళని కానీ నన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరి మీద నాకు కోపం లేదు, తాపం లేదు. మహేందర్ అనే వ్యక్తి ఎవరిని ఇప్పటి వరకు కూడా మోసం చేయలేదు, ఎవరిని కూడా వాడుకోలేదు ఏ విషయంలో కూడా. అందరూ మహేందర్ త్రోవలు వచ్చిన వాళ్ళే తప్ప ఎవరిని కూడా నేను ఆ విధంగా చూడలేదు. ఆ విధంగా వాళ్ళు నాకు విమర్శలు చేసిన నా వాళ్ళే, వాళ్ళు నన్ను తొక్కాలని చూసిన వాళ్ళు కూడా నా వాళ్ళే. వాళ్ళందరూ ఉంటేనే నేను ఈ స్థానంలో ఉన్నా. నన్ను విమర్శించే వాళ్ళు ఉంటే నాకు ఇంకా నా ఎదుగుదలకి అది ఉపయోగపడతాదని నేను నమ్ముతా. రాజకీయం చేయడానికి డబ్బు అవసరం లేదంటారు. 100% రాజకీయం చేయాలంటే డబ్బు కావాలి, అవునా కదా? మీరు ఎట్లా అంటుంటారు మళ్ళీ రాజకీయం చేయడానికి డబ్బు అవసరం లేదని? ఇప్పుడు ఒకవేళ డబ్బు అవసరం లేదనుకుంటే ఎంతో మంది విద్యార్థులు, నాలెడ్జ్ లేని వాళ్ళు, డబ్బు లేక మనం తొక్కేస్తారా బాబు అని భయపడి రాజకీయాలకు రావట్లేదు. ఇది వాస్తవమా కాదా? అది వాస్తవమే. కానీ డబ్బే శాశ్వతము అనుకుంటే సామాన్యుడు రాజకీయం చేయలేడు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలు, హక్కులు, విధులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ప్రతి సామాన్యుడు, ఒక గుడిసెలో ఉండేటటువంటి పేదవాడు కూడా ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా పోటీ చేసే హక్కు మనకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. దీన్ని దుర్వినియోగం చేయడానికి కూడా చాలా మంది డబ్బుల రూపంలో, కొంతమంది చాలా మంది కూడా కోట్ల రూపాయలు ఆశ పెట్టి పేద ప్రజల గుంట ఓటు వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చాలా వరకు చూపిస్తుంటారు. ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది, వ్యవస్థలో చాలా చూస్తున్నాం మనం కూడా. అసలు పేదరిక నిర్మూలన జరగాలన్నా, ఒక పేదోడు రాజకీయ పరంగా ఎదగాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా, ఒక ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక థాట్ ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేయాలనే ఆ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ డబ్బుతో కూడుకున్న రాజకీయం మీరు అన్న వాస్తవం. అంటే ప్రజలు చైతన్యవంతం కానన్ని రోజులు, ప్రజలకి డబ్బుకు మద్యానికి లొంగినన్ని రోజులు ఇది జరుగుతుంటది. అందుకే మీకు ఉదాహరణ ఇంతకుముందు చెప్పిన బీజేపీ పార్టీలో ఎందుకున్నావు అనే క్వశ్చన్లా నేను ఎందుకే, ఒక కూలోడు ఎదగడానికి అవకాశం ఉంది, ఒక కార్మికుడు ఎదగడానికి అవకాశం ఉంది, ఒక డ్రైవర్లు ఎమ్మెల్యేలు అయినటువంటి అవకాశం ఉంది, వివిధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎదిగారు, స్టూడెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది బీజేపీ పార్టీలు ఎదిగారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంతకుముందు చెప్పిన ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈరోజు అనేక మంది ఈ బీజేపీ పార్టీలో పనిచేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, రకరకాల వాళ్ళు వాళ్ళ యొక్క పాత్ర అమోఘంగా పోషిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ వైపు వెళ్ళారు, ఈరోజు పార్లమెంట్లో ఎదుగుతున్నారు. అట్లా ఉదాహరణ చూస్తే బీజేపీ పార్టీలో చాలా మంది ఉన్నారు. అదే మాకు ఉదాహరణ. డబ్బు అనేది మిగతా పార్టీలకు అవసరం, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. డబ్బు అనేది అవసరం లేదు. మీరు ఒక దళితుడు అయ్యండి అంబేద్కర్ నిదానం ఎత్తుకొని ఎందుకు అగ్రకుల పార్టీలో పనిచేస్తారు? అంబేద్కర్ నినాదము మరి వేరే పార్టీలు ఎలా పనిచేయాలి? అంటే ఆయనకు సపోర్ట్ ఉన్న పార్టీ ఏ పార్టీలో పనిచేయాలి? ఉన్నాయి కదా ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి.
అట్లా అవన్నీ ఏముండవు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ని తొక్కించేయబడింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా అంబేద్కర్ ఆశయాలను తొక్కబడించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో రిపబ్లికన్ పార్టీ ఆయన తీసుకొచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గాంధేయవాదంతో ఉంది. ఇలా అంబేద్కర్కి కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం. మరి అందులో దళితులు పనిచేయట్లేదా? ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఈ క్వశ్చన్స్ చేయాలి. ఒకటి. రెండోది, ఈరోజు కమ్యూనిస్టులో కూడా పనిచేసే వాళ్ళు పూర్తి కమ్యూనిస్టుకి వ్యతిరేకం అంబేద్కర్ గారు. మరి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా దళితులు పనిచేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు పనిచేస్తున్నారు? ఇక సిద్ధాంతపరంగా మిగతా పార్టీలు ఇంకేం పార్టీలు ఉన్నాయి? ఈరోజు ఏ పార్టీలు అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు ముఖ్యమంత్రి మన అందరు తెలిసే. మరి ఏ పార్టీలో పనిచేయాలి? ఇలా ఎవరు బీజేపీ పార్టీని ఈ అగ్రకులాలకు సపోర్టు లేకపోతే అంబేద్కర్ వ్యతిరేకం అని చెప్పినటువంటి వాళ్ళు, నిజంగా అంబేద్కర్ వాదము, నిజంగా అంబేద్కరిజం అనేది తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్కి సపోర్ట్ చేస్తారు. నేను కాలేజీ దశ నుంచి స్కూల్ స్థాయి నుంచి కూడా అంబేద్కర్ కార్యక్రమాలు ఖచ్చితంగా జయంతి, ఖచ్చితంగా వర్ధంతి నిర్వహిస్తా. ఆయన పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఇలా అంబేద్కరే నా దేవుడు. ఇలా ఇలా ఆయన కూడా హిందూ ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి. కాకపోతే కొన్ని అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించి అలా హిందుత్వ ధర్మాన్ని ఆ విధంగా కొంచెం అటు ఇటు చేసింది. కానీ దాని వరకు అసలు ఆయన పూర్తిగా ఇక్కడ కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదు. పూర్తిగా హిందుత్వము అనేది అది కాదు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ అందరికీ న్యాయం చేస్తుంది. ఇలా సామాజిక సమరసత పేరు మీద మేము పనిచేస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తా అని అంటుంది, దాన్ని మీరేమంటారు? ఎక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు చెప్పింది మారుస్తా అని చెప్పి? కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వ్యక్తులకు చెప్తావా అంతా? ఇక వాళ్ళ చెప్తున్నా కదా వాళ్ళ పని. చూసిన అమరప్రసాద్ అనే ఒక వ్యక్తి మన రాజ్యాంగం తీసేసి ఏంటి మన మనధర్మ శాస్త్రం తీసుకురావాలి అంటున్నాడు. వాడెవడు తీసుకురానికి మనధర్మ శాస్త్రాన్ని? మనధర్మ శాస్త్రాన్ని తొక్కేసిందే అందరు కదా, హిందువులే తొక్కి పడేసారు దాన్ని. ఎవడైంది తీసేసేది? మనధర్మ శాస్త్రం గురించి అల్లాడు అంబేద్కర్ గారు ఉద్యమం చేసి రానాడే. గతంలో కూడా ఏబీపీ నుంచి కూడా మేము ఫైట్ చేసినాము, మనధర్మ శాస్త్రాన్ని కూడా తొలగించేసినాము, కాల్ చేసినాము. మనధర్మ శాస్త్రం ఇంకెక్కడిది? అమరప్రసాద్ గంట్ల అలాంటి వ్యక్తులు, మిగతా వ్యక్తులు, దేవుడు లేడనేటోడు లేకపోతే అంబేద్కర్ వ్యతిరేకంగా చేసిన చాలా మంది వీళ్ళు ఒక కక్ష సాధింపుగా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు బాగా ముందుకెళ్తుంటారు. ఇక అదొక్కటే. కానీ వాళ్ళది ఎక్కడ కూడా సక్సెస్ కాదు. బీజేపీ ఎప్పుడైతే చెప్పాలిగా, బీజేపీ రాజ్యాంగ పరంగానే ఫాలో అవుతుంది, రాజ్యాంగ పరంగానే చేస్తుంది. అన్ని రూమర్స్ని కొట్టిపాడేయాల్సిందే తప్ప కుక్కలు మస్తు మరుగుతూనే ఉంటాయి, ఎక్కడక్కడ మరుగుతుంటాయి. వాళ్ళని పట్టుకొని చేస్తే మనం పరిపాలన సాగించలేం. బీజేపీ పార్టీ యూపీలో మరియు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కానీ ఎక్కువ ఏదైనా బీజేపీ పార్టీ అధికారంలో ఉందో అక్కడ మహిళలకు రక్షణ లేదు. మహిళలను రేపులు చేసి నడి రోడ్డు మీద ఊరేగింపులు చేస్తారు. అంటే రీసెంట్గా పోల్చుకుంటే మనం రీసెంట్గా ఒక 6 months బ్యాక్ వెళ్తే అమ్మాయిలను రేప్ చేసి నడి రోడ్ల మీద ఊరేగింపులు ఇస్తారు, అది బట్టలు తీసి. అటు మీరు చూసినటువంటి సంఘటనలు, ప్రాంతాల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అక్కడ ఉన్నటువంటి జాతుల మధ్య ఉన్నటువంటి గొడవలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాతావరణానికి వాళ్ళ భూభాగం గురించి జరుగుతున్నటువంటి గొడవలు, వాళ్ళ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవన్నిటి కూడా ప్రభుత్వం కారణం అవుతుంది అనేది కాదు. అది ఇప్పుడు కూకీలు మైత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ రోజు సమస్య కాదు. చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అలా ఫైట్ జరుగుతూనే ఉంది. ఇలా కొత్త కాదు అది. ఇప్పుడు ఈ మధ్య లేదు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినంత మాత్రాన మీకు అంతా చాలా చివరిలో అబ్జర్వ్ చేసి ఉంటారు. అదంతా కావాలని కుట్ర చేసి బీజేపీని బదలాం చేయడానికి, అధికార పక్షాన్ని బదలాం చేయడానికి. ఎంతవరకు బీజేపీ వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది? బీజేపీ చర్య తీసుకుంటుంది. ఇలా ఉత్తరప్రదేశ్ లో చూస్తే ఇలా యోగి ఆదిత్యనాథ్ రౌడీలను, గూండాలను, రేపిస్టులను మొత్తం ఇవాళ శిక్షలు కాదు, డైరెక్ట్ గన్ను పెట్టి కాల్చెప్పిస్తుంది. ఈ రోజు బహిరంగ ఉరిదీపిస్తుంది. దట్ ఈస్ యోగి ఆదిత్యనాథ్. ఇవాళ ఎందుకు పరిపాలన సరిగా లేదనుకుంటారు మీరు? ఉత్తరప్రదేశ్లో సరిగా ఉంది పరిపాలన. ఇవాళ ఆడ ఒక్క రౌడీజం చేయాలన్నా భయపడుతున్నారు. మీరు చూసిరా మధ్యలో కూడా జైలు ఎవడైతే రౌడీజం చేసేవాళ్ళు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే అక్రమంగా వసూలు చేసేవాడు, అక్రమ కబ్జాలు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో, వీళ్ళంతా లొంగిపోవాలనుకుంటే జైలు నిండిపోయినాయి. క్యూ కట్టిరు జైల్లో ముందా, మీకు అన్నీ తెలిసే. ఇలా యోగి ఆదిత్యనాథ్ ఇలా ఉత్తరప్రదేశ్ని కవరప్ చేసిండు. ఇక ఎక్కడో తాగుబోతు, చెప్పినా కదా, డ్రగ్స్కు అలవాటు పడి తాగుబోతులు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ కొన్ని చేయడం ద్వారా దాన్ని వెలుగులోకి అపోజిట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో బాగా బదనాం చేయడానికి అవి చేస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా బీజేపీ మహిళా రక్షణ, ఫస్ట్ మహిళలకు 33% రిజర్వేషన్, మహిళలకు అన్ని పరంగా వాళ్ళ సేఫ్ ఆలోచించి ఇలా మహిళలకు అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని తోడ్పాటు అందిస్తుంది బీజేపీ పార్టీ. ఇలా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది రూమర్స్ రేపి ఆ రాష్ట్రంలో, మరి తెలంగాణలో కూడా 100 జరిగినాయి.
ఒక్కొక్క అమ్మాయిని చంపేసి ఫ్రిడ్జ్లలో పెట్టారు, ముక్కలు ముక్కలు నరికి ఒక్కొక్క చోట నరికి చంపేశారు. మరి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా? ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట కాలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద ఆరోపణలు లేవా? వాళ్ళు బహిరంగ వీడియోలు చూసినాం, ఫోటోలు చూసినాం, అన్ని చూసినాం కదా. వాళ్ళే ఆ మహిళల పట్ల విచక్షణ రహితంగా పరిపాలించి వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి వాళ్ళే కదా, వాళ్ళ కుటుంబాలలో చేసినటువంటి వాళ్ళే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఈ స్టేట్లా? ఇప్పుడు మిగతా స్టేట్లల్లో ఇలా గుజరాత్ కానీ, ఇలా ఉత్తరప్రదేశ్ కానీ, ఇలా రాష్ట్రాలు చెప్పుకుంటూ పోతే అన్ని దగ్గర సేఫ్ ఉంది, మహిళలకు రక్షణ ఉంది. ఇవన్నీ అపోహాలు. బీజేపీని ఎదుర్కోలేని దమ్ము లేనటువంటి వ్యక్తులు చేసే ఆరోపణలు ఇవి. వాళ్ళ ఎవడు కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. అందరికీ ఆలోచన వచ్చింది, ఎడ్యుకేషన్ పెరిగింది అనే విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మీరు ఇంత ముందుకు మీ ఊర్లో వార్డు మెంబర్, ఇప్పటికే ప్రస్తుతం కూడా ఎంతవరకు మీ వార్డులో న్యాయం చేసింది? నేను వార్డు మెంబర్ గెలిచిన తర్వాత మా గ్రామం అంతా సంతోషపడ్డది మహేందర్ గెలవాలని చెప్పి. నేను ఏ వార్డు మెంబర్ ఉన్నా అవే పనులు చేసిన, వార్డు మెంబర్ లేకున్నా కూడా నేను అవే పనులు కొనసాగించిన. వార్డు మెంబర్ అయిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసిన, కళ్యాణ లక్ష్మి చేపించిన, వాళ్ళకు సొంత డబ్బులు పెట్టుకొని నేనే వర్కులు చేయించిన. ఎవరికి పోలీస్ స్టేషన్ అవసరం ఉన్నా, మండల ఆఫీసులు అవసరాలు ఉన్నా, వారికి ఏ ఇబ్బందులు ఉన్నా నేను అందుబాటులో ఉన్నా. ఒక వార్డే కాదు, నా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నా. ముచ్చాల గ్రామానికి నా వంతుగా నా శక్తి సామర్థ్యాలకు మించి నేను ఆ సహాయ కార్యక్రమాలు చేసిన. ఇక ఊరికి చేసిన సాయం చెప్పుకోకపోతేనే బెటర్. అది ప్రజలకు సాయం పొందినటువంటి వాళ్ళకి తెలుసు. నేను ఆ పెద్ద సాయం అని కూడా నేను ఫీల్ కానీ, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేస్తూనే ఉంటా. మా గ్రామ ప్రజలకు తెలుసు. ఇప్పుడు స్కూళ్ళు సంబంధించి కూడా నేను అనేకమైనటువంటి వాళ్ళకు చేసిన, ప్లస్ పిల్లలు చదువుకోవడానికి కూడా నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. చాలా మంది ప్రజలకు కూడా చాలా వరకు అనేక ఇంతకుముందు మీరు చూసి ఉంటారు, ముచ్చాల గ్రామంలో ఫార్మసిటీ ఉద్యమం రేకెత్తించింది నేను. ఫార్మసిటీ కోసం ఉద్యమం చేసిన, వాళ్ళకు డబ్బులు రాకపోతే డబ్బుల కోసం ఫైట్ చేసిన, వాళ్ళకి ప్లాట్లు రాకపోతే ప్లాట్ల కోసం ఉద్యమం చేసిన. అసలు ఫార్మసిటీ వద్దని తీగల కృష్ణారెడ్డి గెల్లబట్టుకున్న రోజులు ఉన్నాయి. అదే సబితా ఇంద్రారెడ్డిని కూడా మీటింగ్ పెడితే కూడా నేను ఆమెను వ్యతిరేకించిన రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళు మోసం చేసిరు. మేము ఉద్యమం చేసినాం, ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎంత ఫైట్ చేసినాం, కొంతమందికి న్యాయం చేకూర్చున్నాము. ఫార్మసిటీ వద్దని కొట్లాను. ఫార్మసిటీ విషయం కావచ్చు, బస్సుల సమస్యల మీద కావచ్చు, స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, గ్రామంలో ఏ విషయంలో మీరు నుదుడు నా వార్డులో కానీ మిగతా చోట్ల కూడా కానీ ఏదైనా కూడా లైటింగ్ వ్యవస్థలో కానీ, లేకపోతే గ్రామాలల్లో ప్రజలు తోడ్పాటు అందించడానికి కానీ, సీసీ కెమెరాకి ఇప్పుడు నేను నా నోటుకుంటే చెప్పుకుంటే బాగుండదు. ఆర్థికంగా కూడా చాలా మందికి నేను హెల్ప్ చేసిన. ఊర్లో కూడా నేను సీసీ కెమెరాలా కావచ్చు, కొంత అవి ఇవి కావచ్చు, కొంత చెప్పినా కదా ఇందాక, ముచ్చాల గ్రామానికి మా గ్రామానికి ఎంత సాయం చేసినా తక్కువే. కాబట్టి సహాయం చేసిన అని చెప్పుకోకపోవడం మంచిది. మీరు అడిగిరు కాబట్టి దానికి సమాధానం చెప్పిన. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను అదే విషయం మీద మీకు చెప్తున్నా, చాలా పనులు చేసినా లబ్ధి పొందులో చెప్పు. సాయం చేసి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అసలు రాజకీయం అంటే ఏంటి? ముందుకు వెళ్దాం చెప్తా. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడము, రాజకీయం అంటే మార్పు తీసుకురావడము, రాజకీయం అంటే ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరునికి, పుట్టినటువంటి ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి సమానత్వం రావాలి. మహిళలకు సమానత్వం రావాలి, పురుషులకు సమానత్వం రావాలి. ప్రతి ఒక్కరు కూడా సమానంగా బ్రతికేటటువంటి రోజులు రావాలి. రాక్షస పాలన పోవాలి. అంటే దేశం లోపల కావచ్చు రకరకాలుగా అనేక మంది పరిపాలించారు, కానీ నరేంద్ర మోదీ నుంచి ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు మంచి జరగాలి. ఇప్పుడు భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి చోట కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అక్కడ మంచి జరుగుతుంది. అదే విధంగా అన్ని చోట్ల జరగాలి. అదే రాజకీయము. రాజకీయం అంటే ఖద్దరు బట్టలు కాదు, కార్లు కాదు, బంగ్లాలు కాదు, మిగతాది ఏది కాదు. డబ్బు మధ్య మాత్రమే రాజకీయం అనుకుంటారు, కానీ ఇది కాదు. యువతకు సందేశం ఇచ్చేది కూడా ఒకటే. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడము. రాజకీయం అంటే రాజకీయాల్లో ఉండేటటువంటి అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించాల్సిందే. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేస్తూ ముందుకు వెళ్ళడమే రాజకీయం. ఇక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడమే రాజకీయం. ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగినా స్పందించడం రాజకీయం. ఎక్కడ ఏది జరిగినా ప్రతి విషయాన్ని కూడా స్పందించడం, నాది నేను అనుకోకుండా, స్వార్థం కాకుండా దేశం గురించి ఆలోచించేది రాజకీయం. ఓకే అన్న, చిన్న రాపిడ్ ఫైర్. నెక్స్ట్ సర్పంచ్గా పోటీ చేస్తున్నారా? ప్రజల అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తా. మీరు పాటించే సిద్ధాంతం ఏంటి? నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడమే నా సిద్ధాంతం. రాజకీయం అంటే ఏంటి? ప్రజాసేవ. ఎప్పుడన్నా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను బాబు అనుకున్నారా? చాలా సార్లు అనిపించింది. మీ జీవితగమ్యం ఏంటి? ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజలకు మంచి చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు పొలిటికల్గా ఇంకా మంచిగా స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా. తప్పకుండా ఇంత టైం మీరు కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా అందుబాటులో మేము కూడా అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంత టైం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ మీడియా ద్వారా కూడా
ప్రజలకు తెలియజేస్తారని కూడా అనుకుంటాం. యువత ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఖచ్చితంగా మేము జనాల కోసమే పనిచేస్తాం ఎప్పటికైనా. ఖచ్చితంగా జనం కోసం మంచి చేసే వాళ్ళందరూ కూడా మీ పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రజాక్షేత్రంలోకి రావాలి, మీరు కూడా భవిష్యత్తులో రాజకీయంలోకి రావాలని కూడా కోరుకుంటున్నాం. సబ్స్క్రైబ్ టు ఆర్డినరీ టాక్స్.